బెస్ట్ కన్నా బెస్ట్. సుజాత, ఓ సుజాత. అబ్బబ్బబ్బబ్బా, పొద్దున లేచిన కాంచి సుజాత 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 కొరుతూనే ఉంటావా? సుజాత లేకుండా ఏమైనా పని చేస్తావా? ఎందుకు చేయనే? ఏం చేస్తావు చెప్పు. పొద్దున లేచి చెమ్మట్టుకపోతా, నిన్ను ఎంట పెట్టుకపోతానే చెప్పు. చిచి, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. పొద్దున లేవంగానే నీ నోట్లో నోరు పెట్ట చూడు, నాదే బుద్ధి తక్కువ. చెక్కకున్న చెదలు శంకర్ గాడు ఒక్కటేనే, గెలికిరనుకో తినేత్తది. సరే గాని ఎందుకు పిలిచినావో చెప్పు. చెప్పు 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 అంటే ఏం చెప్పానే? ఇగో చెప్పు, చెప్పు తెగింది, దారం నువ్వు సూదిగి కుట్టుకుంటా. మజాక్ చేస్తున్నావు? ఏంది చెప్పు కుట్టుకుంటావా? పని పాట లేనోడు పిల్లి తెల్ల కొరిగిండంటే గిరే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అగో నా చెప్పు నా ఇష్టం, నా చెప్పు తెగింది నేను కుట్టుకుంటా. ఎవడు చూస్తే నాకేందే, పోయి చూద్దారం దేపా. అగో తేపో అంటే గుడ్లట్లా పెట్టి చూస్తామేందే, పోయి తేపా. నా గుడ్లే అంత, నా సూపే అంత. అబ్బో నంగ నచ్చిరా నడి బాట్లు ఊసిందట. ఇగో అసలు పెళ్ళంతో గట్లేనా మాట్లాడేది? నేనేమన్నా పక్కింటోని పిల్లలతో మాట్లాడినానే, నా పిల్లలతోటే కదా. అయితమే కానీ నువ్వు పోయి చూద్దారం దేపోవే. కాలుకెత్తే మెడకెత్తావు, మెడకెత్తే కాలుకెత్తావు. నీతోని మాట్లాడు, నాతోని కాదు. ఏహపా ఏమన్నా నేను? అబ్బా ఈ చెప్పులు కొని 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు తెగిందో ఏం అర్థమైతే లేదు. నీ బొందరా, నీ బొంద. ఇదేంది చూద్దారం తెమ్మంటే గింత చెప్పు అయింది, గడ్డపార తెమ్మంటే ఒకరోజు మొత్తం అటే పోతుంది కావచ్చా. ఏడ్చావులే విరిచొచ్చినాడా జత సుజాత, ఓ సుజాత. అగో సూది పట్టుకరమ్మంటే బ్యాగ్ పట్టుకొస్తానవేంది? కొంపదీసి సూద్దారం బ్యాగ్లో పట్టుకొస్తానవేంది? అదేం కాదు, నేను మామగారింటికి పోతాను. ఓ సుజాత, సూద్దారం తెమ్మన్నందుకు అలిగి అవ్వగారింటికి పోతావానే? నిన్నేమన్నా కొట్టినా తిట్టినా ఎవరన్నా చూస్తే నాలుకతోటి నవ్వుతారు, నాలుకతోటి నవ్వుతారు. అదేం కాదు, నాకు మా చెల్లె తమ్ముడు గుర్తొచ్చిండు, అలా చూడనికి పోతున్నా. ఎవరు గుర్తుకొచ్చారు? మా చెల్లె మా తమ్ముడు. గుర్తుకొస్తే పోతావానే? ఆ, మరి నాకు ఐశ్వర్య గుర్తుకొస్తుంది, నేను పోయి రావన్నా. ఆ, నువ్వు వస్తానమని గేట్లు తీసి పెట్టిర్రు, రా అయ్యా శంకరయ్య అని. మరి నీ వాళ్ళు నువ్వు వస్తానమని దండేసి ఊరగింపు చేసి ఇంట్లో తీసుకుపోతారానే? లోపలివా ఛీ, నువ్వెప్పుడు ఇంతే, ఎటు రానియో పెట్టుకోనియో పో. పోవే లోపలికి. ఓరి అక్క, సూద్దారం తెమ్మన్నందుకే అలిగి అవ్వగారింటికి పోతా అంటాంది. కొంపదీసి ఒక్క దెబ్బేసింది అనుకో, ఎంబడ విడాకులు ఇస్తుంది కావచ్చు. శంకరనా, ఓ శంకరనా, ఏందిరా గిట్లా వచ్చినావు? ఇవాళ నువ్వు ఇంట్లోనే ఉంటావా? ఇయ్యాలేంద్రా తమ్ముడు, ఇయ్యాలుంటా, రేపుంటా, ఎల్లుండుంటా, నా ఇంట్లో నేనుంటా. అయితే నువ్వు ఎందుకు వచ్చినావో చెప్పురా. నేను ఇలా ఊరికి పోతానన్నా. ఊరికి పోతే నాకెందుకు చెప్తాను రా, పోయిరా. ఏమన్నా ఖర్చులకి ఇట్లా పైసలు కావన్నా ఏంది? అది కాదన్నా. మరి కొంపదీసి నా చెప్పులు కావన్నంటావేంది? అసలు అది అయిపోయింది. అది కాదన్నా. నువ్వు నా పిల్లం లెక్క నన్ను సతాయించకురా, ఏదన్నా ఉంటే చెప్పనా చెప్పు. ఇంట్లో కోడి ఉండదన్నా, నేను ఊరికి పోతాన్నా. నేను వచ్చే వరకు చూస్తావేమో అని, మళ్ళీ రాత్రి వరకు వస్తా. మరి కోడేదిరా? ఇంట్లోనే ఉందన్నా. ఇంట్లోనే ఉంటుందా? ఇంట్లోనే ఉంటది. పిల్లులు కుక్కలు ఎక్కువైపోయినాయి, ఇటు చూసే వరకు పట్టుకుపోతున్నాయి. అవునురా, మొన్న మా పక్కింటోని కోడి. మీ పక్కింటో నేనే కదా. చే నువ్వు ఆ పక్కింటోనివిరా, నేను చెప్పేది ఈ పక్కింటోని గురించి. నీ అవ్వ పట్ట పగలేరా, కిలోన్నర పుంజును కుక్క ఎగురొచ్చుకపోయింది. నీ అవ్వని ఆ కుక్క తిన్నా అయిపోవు, ఆ కుక్క తిన్నా అయిపోవు. ఏందన్నా కుక్కనా? చిచ్చి కాదురా, కోడినిరా. అరే నువ్వు నాకు చెప్పినావు కదా, నువ్వు బేఫికర్ ఉండరా. ఇగవో సుజాత, ఓ సుజాత, సూది పట్టుకురావే. ఇదేంటిదే? చిట్టి. చిట్టని నాకు బాగా కనబడుతుంది. ఏం చిట్టి? సామాన్య చిట్టి. ఇటీ 4 నూనె ప్యాకెట్లు, 2 కిలోల శనగపప్పు, కిలో కందిపప్పు, కిలో మైసూరు పప్పు, 6 బట్టల సబ్బులు, 2 కిలోల సర్ఫ్ ఎక్సెల్ సరుపు,
అరకిలో దొడ్డు రవ్వ, పావు కిలో సన్న రవ్వ, కిలోన్నర గడుక, బోర్ల సబ్బులు 6, 2 కిలోల పల్లీలు, కిలోన్నర దొడ్డు అటుకులు, కిలో సన్న అటుకులు, 2 కిలోల గోధుమ పిండి, 5 కిలోల బాస్మతి రైసు. కుంపదీసి కిరాణా షాప్ పెడతాను అనే ఇంట్లో. అదేం కాదు ఇంట్లోకే. ఇంట్లోకైతే ఉన్నదే ఇద్దరం, గిన్ని సామాన్లు ఎందుకే? మా చెల్లెని తమ్ముని చూద్దామంటే అద్దన్నావు కదా, వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నా. పోయి సామాన్లు తెపో తొందరగా. అబ్బా సుజాత, చూస్తే సుంచుముఖం లెక్క ఉంటావు అని నీకు ఎంత తెలివి ఉన్నదే. ఏం ప్లాన్ వేసినవే? నీ ఇంటికి నేను పంపించకపోతే నా ఇంటికే పిలిపిస్తానవా నీ వాళ్ళను? అబ్బా నీ ఆసుంటోళ్ళు ఉండాన్నే. ఇగో ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కూడా. ఆల్రెడీ మా చెల్లె తమ్ముడు బయలుదేరిందట. వచ్చేటప్పుడు అట్లే కిలో చికెన్ తీసుకురా పో. అవ్వగారింటికి పోవద్దన్నందుకు ఇది నాకు బొక్క. నిన్ను చెప్పు తెగిందని సూదరగకుండా అయిపోవే. మా సరే గాని చికెన్ తెమ్మన్నా అని బయలు కూడా పట్టుకొచ్చావు. మా చెల్లెకు తమ్మునికి నాటుకోడు అంటే మస్తు ఇష్టం, గదే పట్టుకరా. ఆయన నాటుకోళ్ళు ఈ పట్టపగటీలు ఏం దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ఏముంటాయి? ఇగో గదంతా నాకు చెప్పకు, నాకు నాటుకోడే కావాలి పో. అబ్బా నీతో పోసకే ఉన్నది కానీ నాటుకోళ్ళు పట్టపగటీలు ఏడ దొరుకుతాయి? అబ్బా మహేష్గా టైంకి వచ్చి చెప్పిపోయినవురా, నువ్వు దేవునివి. అక్క బావ ఇంటికాడనే ఉన్నట్టున్నాడు. ఓంగానే సర్ప్రైజ్ చేస్తా నేను, నువ్వు అట్లే సపరేకుండు. బామ్మారిది భయపడి సత్తి కాదురా, పానమంతా ఒక్కడేసారి గజ్జు అనే. భయపడ్డావా సచ్చినావా? ఆమెకే పంచులు ఎత్తాను వారా. అయితే గాని మీరు అత్తారని మీ అక్క పొద్దున్న నుంచి ఎదురు చూస్తాంది. పోదాం పారి. సుజాత, ఓ సుజాత, మీ చెల్లును తమ్ముడు వచ్చిరే. అక్కమ్మ వాసనట్టుంది కోడికూర. నాటుకోడా బావా, పట్టపగలు మంచిగానే పట్టినావు. ఏడ పట్టినావు? ఏ పక్కింటోంది పట్టుకొచ్చిండ్రా. యాడికో పోయి కష్టపడి తెచ్చినా అన్నావు. మొగడు ఏది తెచ్చినా కష్టపడి తెచ్చింది అనుకో అన్నే. ఒక్క నువ్వే కాదు, ఏ భార్య అయినా. చెప్పేది ఏదైనా నాకు చెప్పు, జనాలకు చెప్పకు, కొడతారు. అయ్యో నేను ఇట్లా ఏమన్నానే? ఎవరి భర్త తెచ్చినా కూడా వాళ్ళు కూడా మా ఆయన కష్టపడి తెచ్చిందని అనుకోవాలని వాళ్ళకంటానా? మా చెప్పినవుతి. మీరు కొట్లాడుకుంటేనా మాకు అన్నం పెట్టేమని ఉందా? అక్క ఆకలి అవుతుంది బాగా. అవునక్క, అసలే నాటుకోడి చెప్ప తిందప్ప, ఆకలి అవుతుంది. అరే ఎప్పుడు తిండి ఆపితే గాని మరి బావోళ్ళ ఇంటికి పోతానా? బావ నా కోసం చూస్తాడు. బావకో బాటిల్ వంట పోదామని లేదారా? ఎందుకు లేదు బావా, ఆల్రెడీ బ్యాగ్ ఉంది, పట్టుకొచ్చినా. ఇచ్చినావా? అనే సుజాత, నువ్వు ఇంత కొడుకు వేసుకురాపో. సరే రావే. పైన బాటిల్ వలుగుతుంది. అరే బామ్మారిగా పేనవారం తెచ్చి బాటిల్ ఇస్తాడు, తప్పించుకున్నావు. అందుకే బావా ఈసారి ఫుల్ బాటిల్ తెచ్చిన, మంచిగా ఇద్దరు తాగుదాం, మొత్తం తాగుదాం. మంజులా, ఓ మంజులా, వినబడతలే? మంజులా. బావా అబ్బా మర్దరా, నీకు ఎంత సీరొచ్చిందే? 4 సార్లు పిలిచారాక అంటలేవు, అంటలేవేందే? అయ్యో బావా గట్లంటవేది బావా? మరి ఎన్నిసార్లు విలువన్నే? అది సరే గాని ఈ కాడి నుంచి నువ్వు ఇక్కడనే ఉండే. ఏ ఊక బావా, ఈడ నేను ఎందుకుంటా? నీ లైఫ్ సెట్ చేస్తేనే. ఏంది బావా? నీకు మంచి పిల్లగాన్ని చూసి పెళ్లి చేస్తా అంటానే. అబ్బా ఆ పంజే బావా, సచ్చి నీ కడుపులో పుడతా. చి సచ్చి కడుపులో ఉట్టుడేంద్రా? నువ్వు ఒక్కసారి ఉట్టుడే ఎక్కువ, మళ్ళా సచ్చి కడుపులో ఉడుతా అంటానవా? పుడుతా అంటానవా? అబ్బా బావా గట్లాంటివి బావా. అరే ముచ్చట పెట్టుడే ఉన్నదా? తిండి తింటారా? నువ్వు అయిపోయి వస్తాను రా. దారా.
కుర్చీ తెచ్చుకో సినిమా చూద్దాం కూర్చో. అబ్బాయి ఎంత పని చేసినవే అన్న. అగో నేనేం చేసిండ్రా? కాదన్న, నేను ఊరికి పోయేటప్పుడు ఏం చెప్పాను, జర మా ఇంటి దిక్కు ఒక కన్నేసి ఉంచమని చెప్పినా లేదే. అరే నేను చూస్తూనే ఉన్నారా. ఏం చూసినావే, నేను ఊరికి వచ్చే వరకు పోలేదు ఇంట్లో. బావా ఆకలి అయితే నన్ను తిందామా? అగో తిని గంట కూడా అయితే లేదేంద్రా, అప్పుడు ఆకలి అవుతుందా? నీది కడుపు ఆకాయారా? ఊక తిండిపిచ్చేనా? నేను మీ ఇంటి దిక్కే చూస్తానురా. ఏం చూసినావేమో అన్న, పట్ట పగలే గంత మంచి పుంజుని కుక్కొచ్చి ఎత్తుకపోయిందంట అన్న. ఆ కుక్క మా బావలే. ఏమో ఏమో అనుకుంటానావు? ఏం లేదు బావా, నేనేం అనలే. నీకేమైనా వినిపించిందా? పట్టపగలే పుంజులు కుక్క ఎత్తుకపోయిందని నీకెవరు చెప్పిండ్రా? గా ఇంటెనక పద్మక్క లేదా, గా అక్క అన్నది నాతోటి. అబ్బా పద్మ బతికిచ్చినవే. నువ్వు నేను చెప్పినందుకన్నా జర మా ఇంటి దగ్గర చూస్తే నా పుంజన్న మిగులుగా అన్న. మా బావ వచ్చినందుకే నీ కోడి కూరైంది. ఏమో ఏమో అనుకుంటానావు? నేనేమన్నా బావా, నేనేమనలే. సరే శంకర్ నేను పోయేస్తా. అరే మైగా కోడి అన్నప్పుడు కొయ్యక తప్పది, కోసినాక అండక తప్పది, అండినాక తినుడు తప్పది. ఎప్పుడైనా తింటాంరా, తింటాం కోస్తాం పెంచుతాం, వెనక ముందు నువ్వు పట్టించుకోకురా. అన్న మనం వండుకొని తింటే ఏమనిపించదే, మరీ కుక్కెత్తుకపోయిందంటే జర బాధ అనిపించదా అన్న? అవురమ్మాయి కష్టపడి పెంచుకున్నావు కదా, బాధ అనిపిస్తుందిరా. పాడుగాను ఆ పుంజును చూస్తే 2 కళ్ళల్లో మెరుతుందిరా పాపం, గంత మంచి పుంజు. ఆ కుక్క పాడుగాను ఆ పుంజును చూసి ఆ కుక్కకి ఎట్లా పట్ట బుద్ధి అయిందిరా. పోనీతి ఎట్లా పోయింది కదా. ఆ కుక్క ఎంత ఆకలితో ఉన్నదో, ఆ కుక్క ఎంత ఆకలితో ఉన్నదో. అబ్బా వీడు వచ్చినాక ఎంత లొల్లు అవుతుందో అనుకున్నా. పక్కింటి పద్మ మంచి పని చేసింది, దానికి పోయి థ్యాంక్స్ చెప్పి రావాలి. బయట నాకు పని ఉన్నది, నేను కూడా వస్తా పారా. ఏడిపోతున్నావు బావా? నేను ఒక పద్మాల ఇంటికి పోయేస్తారా, పని ఉన్నది. సరే మరి మరి ఇంకా మేము పోతాం. ఏ ఉండు, పోయి ఏం చేస్తావురా పా. సరే పోతానా. సరేరా. ఓ మనిషి, ఆగో నువ్వు కూడా మొదలు పెట్టినావానే, అయితమే కానీ ఏందో చెప్పు. ఇగో పొద్దున సూది అడిగినావు కదా, మన ఇంట్లో లేకుంటే పక్కింట్లో తెస్తానా. అబ్బా పెళ్ళమంటే నువ్వేనే, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు నేను పొద్దున అడిగితే నువ్వు ఇప్పుడు తెస్తానవానే.